హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి రుచి. నా పేరు లక్ష్మి. ఈరోజు మన కిచెన్లో పోషకాలు నిండి ఉన్న హెల్దీ ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అన్నమాట. ఎలాంటి సోడా, పెరుగు కానీ ఈనో పౌడర్ కానీ ఏమీ అవసరం లేదు. అప్పటికప్పుడు చేసుకునే హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అన్నమాట. కరకరలాడే కమ్మనైన దోశ రెసిపీ. దోశ రెసిపీకి కాంబినేషన్గా ఒక చట్నీని కూడా ప్రిపేర్ చేసుకుందాం. ఈ చట్నీ వేసుకొని తిన్నామంటే మరో 2 దోశలు ఎక్కువగానే తినేస్తామన్నమాట. అంత రుచిగా ఉంటుంది. మరైతే లేట్ చేయకుండా మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఒక హెల్దీ ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీని, కమ్మనైన చట్నీని ప్రిపేర్ చేసుకుందాం. ఈ దోశ రెసిపీకి ఒక పావు కప్పు మినపగుళ్ళు తీసుకుంటున్నాను. పావు కప్పు కందిపప్పు తీసుకోవాలి. పావు కప్పు పెసరపప్పు వేస్తున్నానండి. మీ దగ్గర పెసలు ఉంటే కూడా వేసేసుకోవచ్చు. పావు కప్పు శనగబేడలు వేసుకోవాలి. ఈ పప్పులన్నీ పావు కప్పు తీసుకున్నాం కదండి, రెండింతలుగా బియ్యం హాఫ్ కప్పు తీసుకోవాలి. బియ్యానికి బదులుగా మిల్లెట్స్నైనా వేసేసుకోవచ్చు. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులను కూడా వేసేసుకొని ఇవన్నీ వేరొక గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసి ఒక 2 సార్లు నీట్గా కడిగేసుకోవాలి. ఇలా ఒక 2 సార్లు పప్పులన్నీ నీట్గా కడిగేసుకున్న తర్వాత మునిగేంత వరకు డ్రింకింగ్ వాటర్ వేసేసి 5-6 గంటల పాటు నానబెట్టుకోవాలి. బ్రేక్ఫాస్ట్గా చేసుకోవాలంటే నైటే ఇలా పప్పులన్నీ నానబెట్టుకున్నామంటే సరిపోతుంది. లేదు, డిన్నర్ టైంలో దోశ రెసిపీని చేసుకోవాలంటే లంచ్ టైంలో పప్పులన్నీ నానబెట్టుకుంటే సరిపోతుంది. నేనైతే బ్రేక్ఫాస్ట్ కోసం నైట్ ఇలా పప్పులన్నీ నానబెట్టాను. నెక్స్ట్ డే మార్నింగ్ చూసామంటే చూడండి, పప్పులన్నీ ఎంత బాగా నానిపోయాయో. ఇందులో ఉన్న వాటర్ని సపరేట్గా వంపేసి మిక్సీ జార్లో వేసేసుకుందాం. పప్పులన్నీ నీట్గా కడిగేసి డ్రింకింగ్ వాటర్ వేసేసి నానబెట్టుకున్నాం కాబట్టి పప్పులు నానబెట్టుకున్న వాటర్లో పోషక విలువలు చాలా ఉంటాయండి. ఆ వాటర్ను పడేయకుండా పప్పు రుబ్బుకోవడానికి వాడుకోవాలి. నానబెట్టుకున్న పప్పునంతా మిక్సీ జార్లో వేసేసుకొని వాటర్ వేయకుండా ఫస్ట్ మిక్సీ పట్టేసుకోవాలి. చూడండి, ఇలా ఒకసారి మిక్సీ పట్టుకున్నాక నానబెట్టుకున్న వాటర్ని కొద్దిగా వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. చూడండి, ఇలా మిక్సీ పట్టుకున్న పిండిని ఒక గిన్నెలో వేసేసుకుందాం. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్నామంటే దోశ కూడా చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఇంకాస్త వాటర్ మిక్సీ జార్లు వేస్తున్నాను. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకొని కలిపేసుకోవాలి. కుకింగ్ సోడా కానీ ఈనో పౌడర్ కానీ ఏమీ అవసరం లేదండి. చాలా బాగా వస్తాయి దోశలు. పిండిని పులయబెట్టాల్సిన అవసరం కూడా లేదండి. పిండి రుబ్బుకున్న వెంటనే దోశలు వేసేసుకోవచ్చు. నార్మల్ దోశ బ్యాటర్ ఎలాగైతే ఉంటుందో మరీ లూజ్గా లేకుండా మరీ గట్టిగా లేకుండా మీడియం థిక్నెస్తో ఈ దోశ బ్యాటర్ని కూడా అలాగే పిండిని రుబ్బుకోవాలి. చూడండి, బ్యాటర్ కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుంది. దోశ బ్యాటర్ రెడీ చేసుకున్నాం కదండి. దోశకు కాంబినేషన్గా ఒక కమ్మనైన చట్నీని కూడా ఇప్పుడు ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ పెట్టేసుకొని సన్నగా తరిగిన 1 కప్పు పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసేసుకుందాం. అదే కప్పుకి హాఫ్ కప్పు పుట్నాల పప్పును వేసేసుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్ను వేసేసుకొని 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నాను. మీరు తినే కారాన్ని బట్టి రెడ్ చిల్లీ పౌడర్ వేసేసుకోవచ్చు. మూత పెట్టేసి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత 1 కప్పు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసేసుకొని అదే కప్పుతో ఒక హాఫ్ కప్పు పెరుగును కూడా వేసామంటే చట్నీ టేస్ట్ చాలా బాగుంటుందండి. ఒక హాఫ్ కప్పు వాటర్ కూడా వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న చట్నీని ఒక సర్వింగ్ బౌల్లో తీసేసుకొని చట్నీకి పోపును కూడా పెట్టేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి ఒక పోపు గరిటెను పెట్టేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ శనగబేడలు, 1 టేబుల్ స్పూన్ మినపగుళ్ళు, ఒక 2-3 ఎండుమిర్చిని తుంచేసి వేసేసుకొని ఈ పోపునంతా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా ఫ్రెష్ కరివేపాకును కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు కూడా ఇలా బాగా వేయించుకున్న తర్వాత చట్నీలో కలిపేసుకున్నామంటే కమ్మనైన పుట్నాల పప్పు పచ్చి కొబ్బరి చట్నీ మనకు రెడీ అయిపోతుంది. ఈ చట్నీ ఈ దోశ రెసిపీకే కాదండి, ఎన్ని రకాల బ్రేక్ఫాస్ట్ రెసిపీస్కైనా ఈ చట్నీ వేసేసుకొని కమ్మగా తినేయవచ్చు. చట్నీ రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు దోశను వేసేసుకుందాం.
స్టవ్ ఆన్ చేసి దోశ ప్యాన్ పెట్టేసుకొని వాటర్ని స్ప్రింకిల్ చేసి టిష్యూ పేపర్తో తుడిచేసి దోశ వేస్తున్నానండి. మీరు కావాలంటే ఒక డ్రాప్ ఆయిల్ వేసేసి ఉల్లిపాయతో రుద్దేసి కూడా దోశని వేసేసుకోవచ్చు. దోశ బ్యాటర్ని వేసేసుకొని గెరిటెని మధ్యలో పెట్టేసి ఇలా సర్కిల్ లాగా తిప్పేసామంటే దోశ రౌండ్ షేప్లో వస్తుంది. దోశ పచ్చదనం పోయిన తర్వాత ఆయిల్ కానీ నెయ్యిని కానీ వేసేసుకోవచ్చు. దోశ మీడియం ఫ్లేమ్లో కాల్చామంటే క్రిస్పీగా కరకరలాడుతూ వస్తుందన్నమాట. చూడండి, దోశ ఒకవైపు వేగిన తర్వాత రెండవ వైపు కూడా దోశని తిప్పేసుకోవాలి. దోశ రెండు వైపులా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ప్లేట్లో తీసేసుకోవడమే. చూడండి, దోశలు కరకరలాడుతూ క్రిస్పీగా ఎంత బాగొస్తున్నాయో. మన ఛానల్లో చాలా రకాల మిల్లెట్స్ రెసిపీస్ ఉన్నాయండి. ఆ వీడియో లింక్స్ అన్నిటినీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. అవసరమైతే ఒకసారి చెక్ చేయండి. ఇదే ప్రాసెస్లో మనకి ఎన్ని కావాలంటే అన్ని దోశ రెసిపీస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. దోశ బ్యాటర్ మిగిలితే నైట్ డిన్నర్ టైంలో కానీ నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ దోశ రెసిపీస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి, ఇన్స్టెంట్ దోశ అయినా సరే క్రిస్పీగా కరకరలాడుతూ ఎంత బాగొస్తున్నాయో. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న చట్నీతో తిని చూడండి, సూపర్ టేస్టీగా ఉంటాయండి. మరెందుకంటే ఆలస్యం, ఈ ప్రాసెస్లో ఈ హెల్దీ రెసిపీని మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసి ఫ్యామిలీతో టేస్ట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.